హాయ్ హలో నమస్తే నేను మీ భావన. నారా లోకేష్ క్లాస్ నుంచి మాసివ్ లీడర్గా ఎదిగిన వ్యక్తి. నారా లోకేష్ అంటే విజనరీ లీడర్గా పేరు పొందారు. ఒక్క మాటలో చెప్పాలంటే అభివృద్ధి గురించి ప్రతి క్షణం పని తప్పించేలా మనస్తత్వం ఉన్న వ్యక్తి. మరి ఇవాళ ఆయన బర్త్డే సందర్భంగా ఆయన రాజకీయ ప్రస్తావనలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే కార్తిక్ గారు. నమస్తే భావన. సో ఇవాళ బర్త్డే సందర్భంగా నారా లోకేష్ ఇప్పుడు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. మరి ఆయన రాజకీయ ప్రస్తావన అంటే ఆయన చేసిన మంచి చెడు ఇప్పుడు ఆయన గురించి దేశమంతా కూడా చర్చించుకునే అంత స్థాయికి ఎదిగిన వ్యక్తి. మరి ఆయన గురించి మీ మాటలు. ఎస్ 1983 జనవరి 23వ తారీఖున ఆయన జన్మించారు. 42వ ఏడాదిలోకి ఆయన అడుగుపెట్టబోతూ ఉన్నారు. ఆయనకి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజానికి ఒక విషయాన్ని మనం చాలా క్లియర్గా గమనించాలి. రాజకీయాల్లో ఎన్నో అవమానాలు, చేదు అనుభవాలు ఎదుర్కొని ఎదిగినటువంటి వ్యక్తి ఆయన. ఆయన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. అంటే ఆయన హైయర్ స్టడీస్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాం అనేది చిన్న విషయం కాదు. అది అందరికీ సీట్ రాదు అక్కడ. ఎవరికో అతి కొద్ది మందికి అవకాశం ఉండేటువంటి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన విద్యాభ్యాసం అయిపోయింది. ఆయన రాజకీయాల్లోకి 2008లో అడుగుపెట్టారు. చాలా మందికి అనుకుంటారు 2014లో రాజకీయాల్లోకి వచ్చాడు అనుకుంటారు. కాదు, 2008లో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడు టీడీపీ మేనిఫెస్టోని రెడీ చేయడంలో కానీ, టీడీపీ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్ళటంలో కానీ, పార్టీ సభ్యత్వాన్ని స్ట్రెంథెన్ చేయడంలో కానీ, పార్టీ కార్యకర్తలకి ఒక జీవిత బీమా ఉండాలని ఆలోచన చేయడం కానీ, అన్నీ కూడా లోకేష్ మైండ్ నుంచి వచ్చినవే. ఇది మాత్రమే కాదు, డైరెక్ట్ అమౌంట్ వేయటం అనేటువంటిది స్కీమ్ కూడా, డిఓటి పథకాలు కూడా లోకేష్ ఆలోచన నుంచి వచ్చినాయి. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఈ పథకాలు అమల్లో ఉన్నాయి. కానీ ఈ పథకాలకి రూపశిల్పి, ఈ ఆలోచనకి రూపశిల్పి నారా లోకేష్. ఆ రోజు ఈ ఆలోచన చాలా మంది వ్యతిరేకించారు. ఇవాళ ఈ ఆలోచనే దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు ఫాలో అవుతున్నాయి, డిఓటి పథకాలు. కాబట్టి ఈ ఆలోచనకి రూపశిల్పి నారా లోకేష్. చాలామంది తెలవదు. 2008లో వచ్చారు, కానీ 2009 ఎన్నికల్లో ఆ రోజు పార్టీ ఓడిపోయింది. దానికి కారణం అప్పుడు ప్రజారాజ్యం కూడా ఎన్నికల్లో పాల్గొనడం ఫలితంగా, ప్రతిపక్షాల ఓట్లు చేర్చడం ఫలితంగా టీడీపీ అధికారంలోకి రాలేదు. అయితే అప్పటి నుంచి నారా లోకేష్ పార్టీ సంస్థాగత మీద ఎక్కువ దృష్టి పెట్టారు. కానీ నారా లోకేష్ని చాలామంది రకరకాలుగా అవమానించే ప్రయత్నం చేశారు. ఆయన పర్సనాలిటీని అవమానించే ప్రయత్నం చేశారు. తర్వాత ఆయన మాట్లాడితే, వాస్తవంగా ఇంగ్లీష్లో చదువుకొని వచ్చిన వ్యక్తి తెలుగు మాట్లాడటం అంతంతగానే కొద్దిగా రాని పరిస్థితుల్లో కొన్ని తడబాట్లు జరిగాయి ఉపన్యాసాల్లో మొదట్లో. అప్పుడు ఆయన ఏదైనా మిస్టేక్గా మాట్లాడారనుకో దాన్ని ట్రోల్ చేయటం, ఆయన్ని పప్పు అని ముద్ర వేయటం, ఆయన్ని మీద రకరకాలుగా వ్యక్తిగత హననానికి పాల్పడ్డారు. పప్పు అనే పేరు కేరా పడ్డారు. సో ఆయన అన్నట్టు మార్చి పడేయడానికి ట్రై చేశారు సోషల్ మీడియాలో. ఎందుకంటే చంద్రబాబు గారి తర్వాత లోకేష్ గారికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి అన్నట్టుంది ఆ రోజుల్లో శత్రువులు గుర్తించారు. టీడీపీ శత్రువులు గుర్తించేసి నారా లోకేష్ లీడర్గా ఎదక ముందే ఆయన క్యారెక్టర్ని కిల్ చేయాలనుకున్నారు. కానీ అలాంటి హడ్డింగ్స్ అన్నిటినీ దాటుకొని తానేంటో నిరూపించుకుంటూ ముందుకెళ్లారు. నిజానికి 2014లో పార్టీ గెలిచిన తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు. వాస్తవానికి ఆయన ఎమ్మెల్సీ తీసుకుని మంత్రి పదవి తీసుకుంటే ఆయనకి ఇష్టం లేదు. కానీ టీడీపీ క్యాడర్ ఫోర్స్ తోటి, టీడీపీ నెక్స్ట్ లీడర్షిప్ తయారీ కావాలనే ఉద్దేశంతో ఆయన 2014 ఎన్నికల్లో నిలబడలేదు. 2014 పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన తర్వాత ఆయన ఆ రోజు పార్టీ క్యాడర్ ఒత్తిడి మేరకు మంత్రి పదవి తీసుకున్నారు. 2019లో మంగళగిరిలో ఓడిపోయారు. మంగళగిరి అనేది ఎప్పుడూ ఆ పార్టీ గెలవని సీట్ అసలు. యాక్చువల్గా 1983 నుంచి ఈ రోజు వరకు, ఆయన మొన్న ఎన్నికల్లో గెలిచేంత వరకు కూడా మంగళగిరిలో టీడీపీ ఎప్పుడు గెలవలే. సరే, అక్కడ నిలబడ్డారు, ఓడిపోయారు. నిజానికి ఆయన సేఫ్ జోన్ సీట్ కావాలనుకుంటే కుప్పంలో తీసుకొని చంద్రబాబు గారిని ఇంకో చోట నిలబెట్టవచ్చు కాక. కానీ సేఫ్ జోన్ సీట్ తీసుకోలే. తండ్రి చాటు కొడుకుగా ఉండాలని ఆయన కోరుకోలే. తనకంటూ ఒక మార్క్ కావాలనుకున్నారు. అందుకనే మంగళగిరి నుంచి పోటీ చేశారు. అప్పుడు అమరావతి రాజధానిని వాళ్ళు అనుకున్నారు కాబట్టి ఆ రాజధాని ప్రాంతం నుంచే గెలవాలి, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా నుంచే తన ప్రాతినిధ్యం వహించాలి అని చెప్పేసి అనుకున్నాడు ఆయన. అనుకొని ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి అక్కడ మంగళగిరి స్థానం నుంచి నిలబడ్డాడు, ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత నారా లోకేష్ ఎమ్మెల్యేగానే గెలవలేడు, ఆయనే నాయకుడు అన్నారు. అలాంటి ఓడిపోయిన సీట్ నుంచి, టీడీపీ ఎన్నడూ గెలవని సీట్ నుంచి మొన్న 90,000కు పైగా మెజార్టీతో గెలిచాడు. అదే మంగళగిరి నుంచి. మొన్న కూడా చాలా మంది పార్టీ క్యాడర్ సజెస్ట్ చేశారు, మంగళగిరి మనకి ఎప్పుడూ వచ్చి రాదు, మనం ఎప్పుడూ గెలవలేదు, మన పార్టీకి పెద్ద ఓట్ బ్యాంక్ రాదు అక్కడ, కాబట్టి మీరు వైజాగ్ రండి, మొండిగా అక్కడ నిలబడి మరి గెలిచి చూపించారు. మీరు వైజాగ్ రండి, లేదా ఈస్ట్ వెస్ట్లో నిలబడండి,
లేదా మీరు కుప్పంలో నిలబడిన చంద్రబాబు గారు ఇంకో చోట గెలవగలరు ఆయన ఎస్టాబ్లిష్ లీడర్ కాబట్టి మీరే ఓడిపోతే పార్టీకి ఇబ్బంది వస్తుంది, అవును. మీరు లీడర్గా ఎదగాలి కాబట్టి మీరు లేదు నేను మంగళగిరిలోనే నిలబడతాను, నాకంటూ ఒక మార్క్ కావాలి. ఎందుకు గెలవమని ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటే, ప్రజల మనసుల్లో ఒక నాయకుడు వెళ్ళగలిగితే, ప్రజల్లో నాయకుడిగా మనం ఉండగలిగితే ఎందుకు గెలవం సీట్ అంటూ ఎందుకు ఉంటుంది? గెలిచి తీరతాను అన్నాడు. ఆ రోజు వై నాట్ 175 అని అసలు జగన్ గారు అసలు మొత్తం నాదే అనుకుంటున్న పరిస్థితి. జగన్ గారి సంక్షేమ పథకాలు జగన్ మరి తిరిగి గెలిపిస్తాయి అని ఒక భ్రమలు క్రియేట్ అవుతున్న పరిస్థితి. ఆ పరిస్థితులు కూడా డేరుగా మంగళగిరిలో నిలబడి ఈనాడు టీడీపీ గెలవని సీట్లో నిలబడి టీడీపీ పార్టీని గెలిపించుకొని తాను గెలిచినటువంటి వ్యక్తి నారా లోకేష్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనుకోండి, రాజశేఖర్ రెడ్డి గారి సేఫ్ జోన్ సీట్ పులివెందుల నుంచే పోటీ చేస్తారు ఆయన. పులివెందుల దాటి బయటికి రారు. పులివెందులు ఏమి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించుకున్న కంచుకోట కాదది. రాజశేఖర్ రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు తమకి పునాదులుగా పులివెందులను ఎంచుకొని పునాదులు వేసుకొని దాన్ని బలంగా నిర్మించుకొని కంచుకోటగా మార్చుకున్న సీట్ నుంచి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్ జోన్గా మార్చుకొని సేఫ్ జోన్ సీట్లో గెలుస్తున్నారు. అక్కడ కూడా ఆయన మెజార్టీ తగ్గింది. కానీ ఎప్పుడూ గెలవని సీట్లో నిలబడి మెజార్టీ పెంచుకొని గెలిచారు నారా లోకేష్ గారు. దట్ ఈజ్ నారా లోకేష్. లీడర్ అంటే అది. గెలవని సీట్లో గెలవగలిగేవాడు లీడర్. ఓడిపోయిన చోటే గెలవగలిగిన వాడు లీడర్. పడిపోయిన చోటే నిలబడిగిన వాడు లీడరు. అది నారా లోకేష్. ఒక మాటలో జగన్కి నారా లోకేష్కి పోలిక పెట్టి చూసినప్పుడు సేఫ్ జోన్లో ఉండాలనుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సేఫ్ జోన్ అవసరం లేదు, నేను నాకు నేనుగా నిరూపించుకుంటానని అనుకునేటువంటి వ్యక్తి నారా లోకేష్. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి తేడా. సరే, ఆలోచనలో తేడాలు, విధానాల్లో తేడాలు చెప్పుకోవాల్సి వస్తే చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు నారా లోకేష్ మాట్లాడటం రాదని అంటారు కదా, ఇవాళ చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇవాళ ఎవరు నన్ను ట్రోల్ చేయమనండి, ఇవాళ ఎవరు పట్టుకోమనండి. అదే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ రోజుకి పట్టుకునే సందర్భాలు అనేక ఉన్నాయి. మాట్లాడే పదాల్లో తరబాట్లు కానీ తప్పులు కానీ చాలా దొరుకుతాయి. కానీ చిన్న వయసులో రాజకీయాలకి అడుగుపెట్టిన ఒక అంటే రాజకీయంగా కూడా చూసుకుంటే నారా లోకేష్ చిన్న వయసులోనే మొదలు పెట్టారు ఆయన రాజకీయం కూడా. అంటే మొదలుపెట్టాడు, పార్టీ ఆల్రెడీ పెరుగున్న పార్టీనే. చంద్రబాబు నాయుడు గారికి విజనరీగా మంచి పేరు ఉంది. మరి ఈయన మీదేమో రకరకాల చేదు మాటలు, పెడార్థాలు చాలా జరుగుతూ ఉన్నాయి. మరి లోకేష్ గారు పార్టీని నిలబెట్టగలరా లేదా? ఇక్కడే ఇంకొక పేరును కూడా ట్రోల్ చేయ ఇంకో పేరుని ప్రచారం పెట్టి నారా లోకేష్ గారిని తగ్గించడానికి కూడా ప్రయత్నం జరిగింది. అయినా సరే ఇవన్నీ పక్కకు పెట్టి తానుగా నిలబట్టడానికి చాలా ప్రయత్నం చేశారు. ఇప్పుడు దానికి ఫస్ట్ టైం మంత్రి ఐటీ పంచాయతీ శాఖగా 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి బాధ్యతలు ఏదైతే ఉందో దానికి 100% న్యాయం చేసిన వ్యక్తి. అనేక జాతీయ అవార్డులు ఆయనకు వచ్చాయి, అనేక ప్రశంసలు ఆయనకి దక్కాయి. మరి ఇలా ఆంధ్రప్రదేశ్లో చూస్తున్న గ్రామాన సీసీ రోడ్డుకి రూపశిల్పి నారా లోకేషే. గ్రామాన చూస్తున్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్కి రూపశిల్పి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నారా లోకేషే. ఇలా ఆంధ్రప్రదేశ్లో ఐటీ డెవలప్మెంట్కి కారణం నారా లోకేషే. ఇది ఇప్పుడు కొత్తగా మంత్రి ఇప్పుడు తీసుకున్న దాని గురించి చెప్పట్టు నేను 2014 నుంచి 2019 వరకు అప్పుడు టీడీపీ పరిపాలనా కాలంలో నారా లోకేష్ పాత్ర గురించి చెప్తానండి. అంటే ఆ రోజుల్లోనే ఫస్ట్ టైం మంత్రిగా తానేంటో నిరూపించుకున్నటువంటి వ్యక్తి నారా లోకేష్. ఇంకొక మాటలో చెప్పాలి అంటే అదే చేతల్లో, మాటల్లో కాదు చేతల్లో తనను ప్రూవ్ చేసుకున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు టీడీపీ కష్టకాలంలో ఉంది, ఓడిపోయింది, చాలా దారుణంగా ఓడిపోయింది. నిజానికి ఎప్పుడు చూడంత ఘోరమైన ఓటమని చవి చూసింది. 2019 ఎన్నికల్లో బ్రహ్మాండంగా వైసీపీ గెలిచింది. ఆ రోజు టీడీపీ నాయకుల మీద అనేక కేసులు, నిర్బంధాలు, అరెస్టులు. ఆ టైంలో అసలు ఎవరూ బయటికి రావడానికి కూడా ఇబ్బంది పడే టైం, పార్టీ క్యాడర్ కూడా బయటికి రావడానికి భయపడుతున్న సమయం. ఆ టైంలో డేరుగా నారా లోకేష్ జనంలోకి వెళ్ళాడు, డేరుగా నిలబడ్డాడు, క్యాడర్ కోసం నిలబడ్డాడు, ఫైట్ చేశాడు. ఏం కాదు, ఈ కష్టకాలాలన్నీ దాటుకొని మనం వెళ్ళిపోతామని చెప్పగలిగాడు. మామూలుగా అమెరికాలో చదువుకుని అమెరికాలో ఉన్న స్థాయిలో పెరిగిన వ్యక్తి అంత డేరుగా మాస్గా జనంలోకి వెళ్తారని ఎవరు అనుకోలేరు. పాదయాత్ర స్టార్ట్ చేశారు. పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు నారా లోకేష్ పాదయాత్ర చేయగలడా అనుకున్నారు, అందులో వైసీపీ చేయనిస్తా అనుకున్నారు. కానీ చేశాడు. రాజ్యాంగం పట్టుకొని నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని చెప్తూ చేశాడు. ఆ రోజు పాదయాత్రలో ఆయన ఇచ్చిన రెడ్ బుక్ నినాదం ఏదైతే ఉందో, ఎవరైతే అక్రమాలకి పాల్పడుతున్నారో, అన్యాయాలకి పాల్పడుతున్నారో, దాస్తికాలకి పాల్పడుతున్నారో, చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నారో అలాంటి వైసీపీ నాయకులకి వంతపాడే అధికారుల పేరు నేను రాసుకుంటున్నాను, నేను అధికారం రాగానే వాళ్ళందరికీ కూడా గుణపాఠం చెప్తానని చెప్పాడు. ఇప్పటికీ వైసీపీ నిద్రపోతే ఆ రెడ్ బుక్ పేరు వినపడితే చాలు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి రేస్తే రెడ్ బుక్ మాట్లాడుతున్నాడుగా. ఎందుకు? నిధుల్లో కూడా నారా లోకేష్ గుర్తొస్తున్నాడు, నిధుల్లో కూడా రెడ్ బుక్ గుర్తొస్తుంది.
ఆ రోజు రెడ్ బుక్ నినాదం మాసులోకి చాలా బలంగా వెళ్ళింది. అవును. చాలా బలంగా వెళ్ళింది. నేను నీకు చిన్న ఉదాహరణ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. 3, 4 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి. సుదీర్ఘ రాజకీయ జీవితం. పవన్ కళ్యాణ్ గారు సినిమా సెలబ్రిటీ. ఆయనకి ఆల్రెడీ పవర్ స్టార్ అనే ఒక ఇది ఉంది. ఆయన క్రౌడ్ పుల్లర్ కూడా. ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. ఆయన పార్టీ ప్రెసిడెంట్ జనసేన పార్టీకి. వీళ్ళిద్దరి మధ్య లోకేష్ గారు చిన్న పర్సనాలిటీ కనిపిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన పాదయాత్ర ద్వారా జనంలో పెంచుకున్న ఇమేజ్ ద్వారా జనంతో కలవటం ద్వారా జనంతో ఆయన మాటలు వెళ్ళటం ద్వారా నారా లోకేష్ బిగ్ లీడర్ అనిపించుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్య నిలబడి కూడా. అయినా సరే ఎదిగినా కొద్దీ ఒడుగుండే రక్షణం నారా లోకేష్. ఇప్పుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఒకసారి చూడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, మంత్రిగా నారా లోకేష్ గారు. ఆ రోజు ప్రమాణ స్వీకారం తర్వాత పవన్ కళ్యాణ్ గారి పాదాభివందనం తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? కష్టకాలంలో అండగా ఉన్నారు. అంటే కష్టాన్ని గుర్తుంచుకునే మనస్తత్వం అయింది. ఎదిగిన కొద్ది ఒదుగుండే మనస్తత్వం అయింది. అది చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పార్టీకి రక్షకుడుగా ఆ రోజు పాదయాత్ర ఆపేసి మరి తల్లికి కొడుగ్గా తల్లితో ఉన్నాడు. పార్టీకి తండ్రిగా పార్టీ కార్యకర్తలతో ఉన్నాడు. అంటే ఒక తల్లికి కొడుగ్గా, తర్వాత కార్యకర్తలకి తండ్రిగా, పార్టీకి రక్షకుడిగా తనేంటో నిరూపించుకున్నాడు. ఒకవైపు తండ్రిని విడుదల చేయడం కోసం న్యాయవాదులతోటి భేటీలు, ప్రయత్నాలు అటువైపు చూస్తూ, ఇంకోవైపు పార్టీ ఇబ్బంది పడకుండా, కార్యకర్తలు అదరి పడకుండా కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పార్టీని ముందు తీసుకెళ్తూ ఎన్నికలు వచ్చేదాకా కూడా చంద్రబాబు నాయుడు గారిని రీచ్ చేస్తారో లేదో కేసు మీద కేసు పెడుతున్న సమయంలో కూడా అదరి పడద్దు, మనం గెలవబోతున్నాం అనేటువంటి ఒక ఊపుని, ఉత్సాహాన్ని పార్టీ క్యాడర్లో తీసుకొస్తూ పార్టీని ముందుకు తీసుకువెళ్ళిన వ్యక్తి. ఆయన గురించి పెద్ద చర్చ రాకుండా, ఆయన ఇమేజ్ గురించి చర్చకి వెళ్లకుండా వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసింది. మొత్తం మీడియాని చేతుల్లో పెట్టుకుంది. నారా లోకేష్ గురించి మాట్లాడితే చాలు, ఆయన గురించి ఆర్టికల్స్ రాస్తే చాలు, ఆయన గొప్పతనం గురించి చర్చ పెడితే చాలు, అరెస్టులు చేసే పరిస్థితి. అయినా సరే నారా లోకేష్ ఇమేజ్ని ఆపలేకపోయింది. అరచేత్తో సూర్యుని ఆపుతారు ఎవడన్నా? అరచేత్తో సూర్యుని ఆపడం ఎవడన్నా సాధ్యమైద్దా? కాదు. కానీ చెయ్యాలనుకుని జగన్ ఫెయిల్ అయ్యాడు. అరచేత్తో సూర్యుని ఆపాలనుకుని సూర్యులా ప్రకాశించాడు నారా లోకేష్. మరి ఎందుకు ఒక డిప్యూటీ సీఎంగా ఆయన ఐటీ, అంటే ఇప్పుడు ఐటీ మినిస్టర్గా అయితే 2014 నుంచి ఏదైతే అలాగే కొనసాగుతుంది. మరి డిప్యూటీ సీఎంగా ఆయనకు అవకాశం వచ్చినా తీసుకోలేదా, లేదంటే అవకాశం రాలేదంటారా? నిజానికి కూటమి గెలిచిన తర్వాత, అంటే కూటమిగా మిత్రపక్షాలుగా ఉన్నాయి కాబట్టి ఆ రోజు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు. ఇంకా జనసేన కష్టకాలం అండగా ఉంది. పార్టీకి గెలవటంలో, అంటే కూటమి అధికారం రావడంలో పవన్ కళ్యాణ్ ఒక పాత్ర ఉంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆయనకి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు, అందులో తను అరెస్ట్ అయిన సందర్భంలో కష్టకాలంలో తోడుగా ఉన్నాడనే కారణం చేత డిప్యూటీ సీఎం ఇచ్చారు. ఒకే ఒక డిప్యూటీ సీఎం ఉంటారు అని అనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు, ఉంటారు కూడా. ఆయన ఒక్కళ్ళే ఉంటారు. అది ఒక్కరికే ఇచ్చే గౌరవం. అది డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ గారు ఉండబోరు. ఎందుకంటే సహజంగా ఇది పక్కన పెట్టి దీనిపై కూడా చర్చలు చాలా జరుగుతున్నాయి. అవన్నీ ఉట్టి మాటలే. కానీ అదే ఒకే కుటుంబం నుంచి ఒకరు సీఎంగా ఇంకోటి డిప్యూటీ సీఎంగా ఉండరు. ఒకే కులం నుంచి ఒకరు సీఎంగా ఇంకో డిప్యూటీ సీఎంగా ఉండరు. అది కాని మాటలు అయ్యి. కాకపోతే వీళ్ళ ఆలోచనకి, టీడీపీ నాయకుల డిమాండ్కి కారణం ఏంటంటే నారా లోకేష్ గారి ప్రమోషన్ రావాలి, ఆయన ఇంకా ఎలివేట్ కావాలి. చంద్రబాబు నాయుడు గారి 75 ఏళ్ళు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్గా ఉన్నప్పుడే, అంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్కబెట్టుకోవాలంటారు కదా. చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్గా ఉన్నప్పుడే లోకేష్ గారి చేతుల్లోకి నాయకత్వ బాధ్యతలు తీసుకెళ్ళాలి. అంటే టీడీపీ దాదాపు ఇన్ని దశాబ్దాలుగా తెలుగు నేల మీద అనేక మార్కును వేసుకోగలిగింది అంటే కారణం నాయకత్వం. ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటాం, నడిపించే నాయకుడు యాక్టివ్గా ఉంటాం. ఇప్పుడు నారా లోకేష్ గారి ప్రమోషన్ ఇప్పుడే ఇవ్వగలిగితే, చంద్రబాబు గారి డైరెక్షన్లో నారా లోకేష్ గారి కనుక కీలకమైన బాధ్యతలు అప్పచెప్పి ప్రమోషన్ కనుక చేసుకోగలిగితే రేపు రాబోయే కాలంలో ఇంకొక 4 దశాబ్దాల పాటు పార్టీని నారా లోకేష్ గారు నడిపించగలుగుతారు అనే ఒక ఆకాంక్ష చేత పార్టీని ఇన్నాళ్ళు ఎలా రక్షించుకున్నామో రాబోయే కాలంలో కూడా అంతే రక్షించుకోవాలి. అందులోనూ నారా లోకేష్ గారి నాయకత్వంలో ఆ పార్టీ సభ్యత్వం 1 కోటికి పైగా చేరింది. 1 కోటికి పైగా ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి సభ్యత్వం లేదు, ఏ రీజనల్ పార్టీకి లేదు. దేశంలో 1 కోటి సభ్యత్వం ఉన్న రీజనల్ పార్టీనే లేదు. అలా చేసుకోగలిగినటువంటి కెపాసిటీ నారా లోకేష్కి ఉంది. కాబట్టి నారా లోకేష్కి ప్రమోషన్ ఇవ్వాలని కారణం చేత ఆ డిమాండ్ పెట్టారు. కానీ ఆటోమేటిక్గా డిమాండ్ ఉన్నా లేకపోయినా టీడీపీ పగ్గా నారా లోకేష్ చేతికి వస్తాయి. నాకు తెలిసి నెక్స్ట్ మహానాల్లో ఆయనకి పార్టీ బాధ్యతలు, ఇప్పటికే పార్టీ బాధ్యతలన్నీ చూస్తుంది ఆయనే. ప్రభుత్వ బాధ్యతలు చంద్రబాబు గారు చూస్తున్నారు. ఒకేపు మంత్రిగా తనేంటో నిరూపించుకుంటూ కంపెనీలు తీసుకొస్తూ, ఇప్పుడు ఎగ్జాంపుల్ హెచ్సిఎల్ కంపెనీ ఉంది. హెచ్సిఎల్ కంపెనీ అమరావతిలో పెట్టుబడి పెడుతుందంటే దానికి కారణం ఎవరు? నారా లోకేష్. టీసీఎస్ వైజాగ్లో ల్యాండ్ అయింది. టీసీఎస్ కంపెనీ వైజాగ్ వచ్చిందంటే కారణం ఎవరు? నారా లోకేష్. తర్వాత బీపీసీఎల్
అది సౌదీ చమురు కంపెనీతో కలిసి 1,00,000 కోట్ల పెట్టుబడి వస్తుంది. ఆ 1,00,000 కోట్ల పెట్టుబడికి కారణం ఎవరు? నారా లోకేష్. ఇవన్నీ మానిటరింగ్ చేస్తుంది, చర్చలు జరుపుతుంది నారా లోకేష్ కదా. ఈవెన్ దో ఇవాళ బర్త్డే రోజు కూడా ఆయన ఎక్కడున్నారు? దావోస్లో ఉన్నారు. దావోస్లో ఏం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడి తీసుకురావడం కోసం వరుసగా భేటీ నిర్వహిస్తున్నారు. నిన్ననే లక్ష్మీ మిట్టర్తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టమని అడిగారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఒకవైపు డ్రోన్ క్యాప్చర్ చేయాలని, ఇంకోవైపు ఏఐ క్యాప్చర్ చేయాలని, అంటే ఏఐ టెక్నాలజీ ఇప్పుడు నడుస్తుంది కదా, ఆ ఏఐ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్కి ఏఐ టెక్నాలజీని అడాప్ట్ చేయాలని చెప్పేసి ఏఐ టెక్నాలజీకి హబ్గా ఆంధ్రప్రదేశ్ని మార్చాలని ఆయన చేస్తున్న ప్రయత్నం అంతా ఇంత కాదు. రెండోది, ఆయన అభివృద్ధి వికేంద్రీకరణ మీద కూడా ఆయన ఆలోచనలు చాలా బాగున్నాయి. వాస్తవంగా అంటే ఒక్కచోటే అభివృద్ధి కేంద్రీకరించకూడదు. వైజాగ్లో సాఫ్ట్వేర్ హబ్గా, అంటే టెక్నికల్ హబ్గా దాన్ని మార్చాలి. ఐటీ హబ్గా వైజాగ్ను మార్చారు, ఉత్తరాంధ్రను మార్చాలి. తర్వాత పెట్టుబడులకి స్వర్గధామంగా అమరావతి, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలు మార్చాలి. ఎలక్ట్రికల్ హబ్గా చిత్తూరు, కడప జిల్లాని చేయాలి. తర్వాత మొబైల్ కాళ్ళ కంపెనీ, అంటే పచ్చికించి ఎలక్ట్రికల్ కాళ్ళ కంపెనీకి కేంద్రంగా అనంతపురం జిల్లాని చేయాలి అని చెప్పేసి ఆయన చేస్తున్న ప్రయత్నం అంతా ఇంత కాదు. ఈ మధ్యకాలంలో ఆయన అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళి భారతీయ మూలాలు ఉన్నటువంటి ప్రతి వ్యాపార దిగ్గజంతో భేటీ అయ్యారు. సత్యనారాయణతో సహా, ప్రియా బాలసుబ్రహ్మణ్యంతో సహా. ఎందుకు? ఎవరి కోసం? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు కాళ్ళకి బలపం కట్టుకొని తిరుగుతారు కంపెనీల కోసం, పరిశ్రమల కోసం. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అభివృద్ధి మొత్తం చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాది అని చెప్పి చెప్తా ఉంటారు. ఓఆర్ఆర్ కావచ్చు, విమానాశ్రయం కావచ్చు, హైదరాబాదు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఒక నయా సిటీని నిర్మించింది చంద్రబాబు అని చెప్తా ఉంటారు. ఆ హైటెక్ సిటీ కావచ్చు. అయితే ఇప్పుడు అలానే అమరావతి కోసం కాలికి బలపం కట్టుకొని, ఆంధ్రప్రదేశ్ కోసం కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నటువంటి వ్యక్తిగా నారా లోకేష్ ఖచ్చితంగా చూడాలి ఇక్కడ మనం. అంటే తండ్రి మించిన బిడ్డగా తను తండ్రి చాటి బిడ్డ కాదు, తండ్రికి మించిన బిడ్డగా చూపించుకుంటున్నాడు ఆయన. సో కాబట్టే క్లాస్ నుంచి మాస్ వరకు అభివృద్ధి గురించి ప్రత్యనం పరితపించే ప్రజానేతగా నారా లోకేష్ అంచెలంచెలుగా అనేక హార్డింగ్స్ దాటుకొని ఎదుగుతున్న క్రమాన్ని మనకు చాలా క్లియర్గా చూడాలి. సో చూసారు కదా, నారా లోకేష్ పప్పు కాదు నిప్పు అని మనకి నిరూపించుకున్న వ్యక్తి. ఆయనతో పెట్టుకుంటే కాలిపోతారు, జాగ్రత్త.